హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలాటాక్స్. ఈ వీడియోలో మనం ఇద్దరు బ్రదర్స్ 8 నెలల్లో 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఆ డబ్బు సంపాదించడానికి వాళ్ళు ఏ ప్రోడక్ట్ని ఎంచుకున్నారు, ఆ స్ట్రాటజీ ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక ప్రోడక్ట్ సక్సెస్ కావాలి అంటే ట్రస్ట్ చాలా ముఖ్యం. ఆ ట్రస్ట్ కస్టమర్స్ నుంచి రావాలి. ఒకవేళ కస్టమర్స్ నీ ప్రోడక్ట్ని నమ్మితే వాళ్ళు తప్పనిసరి నీ ప్రోడక్ట్ని సక్సెస్ చేస్తారు. సో ఈ చిన్న లాజిక్ని క్రాక్ చేశారు మోహిత్ యాదవ్, రాహుల్ యాదవ్. వీరు రాజస్థాన్కి చెందిన వ్యక్తులు. మోహిత్ యాదవ్ చార్టెడ్ అకౌంటెంట్ అయితే రాహుల్ యాదవ్ కెమికల్ ఇంజనీర్. వీళ్ళు తమ ప్రొఫెషనల్ కెరియర్లో బాగా సెటిల్ అయి ఉన్నా కూడా వీళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనేది వీళ్ళ తాపత్రయం. సో అందుకు తగ్గట్టుగానే వాళ్ళు స్కోపియల్ ప్యాషన్ అనే ఒక టీషర్ట్స్ ఆన్లైన్లో అమ్మే ఒక వెబ్సైట్ని స్థాపించారు. అయితే అది అంత సక్సెస్ కాలేదు. సో ఆ కంపెనీనే వాళ్ళు mangoestreet.com అనే ఒక కిడ్స్ వేర్గా స్టార్ట్ చేశారు. మళ్ళీ ఏదైతే స్కోపియల్ ప్యాషన్ ఉందో అది అంత సక్సెస్ కాకపోయేసరికి వీళ్ళు ఏం చేశారు అంటే దాన్నే mangoestreet.com అనే ఒక కిడ్స్ వేర్గా దాన్ని మార్చారు. అయితే ఇప్పుడు వారికి కొంచెం సక్సెస్ వచ్చింది, కానీ వారు అనుకున్న సక్సెస్ ఇందులో సాధించలేరు. అందుకే వారు ఏం చేశారంటే ఈ కంపెనీని హస్బేబీస్ అనే ఇంకో కంపెనీకి అమ్మేశారు. దీని తర్వాత వారు ఫ్రీవిల్ అనే ఒక హెయిర్ ప్రోడక్ట్ కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ ఈ కంపెనీ కూడా వాళ్ళు అనుకున్నంతగా నడవలే. సో దీని తర్వాత వారు ఏం చేశారంటే మళ్ళీ బ్యాక్ టు జాబ్స్ వెళ్ళారు. వాళ్ళు జాబ్లో జాయిన్ అయినా కూడా వాళ్ళ గోల్ ఒకటే, ఒక కంపెనీని పెట్టి సక్సెస్ కావాలి, పేరు డబ్బు అన్నీ సంపాదించాలి అనేది వాళ్ళ గోల్. సో అదే ప్రాసెస్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సో అప్పుడే వారికి కెనడాలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ఒక ప్రోడక్ట్ గురించి తెలిసింది. ఆ ప్రోడక్టే ది ఆర్డినరీ. ఇది స్కిన్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్. అయితే ఈ ఆర్డినరీ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి అంటే వాళ్ళు ఆన్లైన్లో D2H అంటే డైరెక్ట్ టు కస్టమర్ అనే బిజినెస్ మోడల్ వాడి వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముతున్నారు. మోహిత్ యాదవ్ అండ్ రాహుల్ యాదవ్ని ఈ కంపెనీ చాలా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలో యూరోప్లో చాలా దేశాల్లో ఈ కంపెనీ తన బ్రాంచెస్ని స్టార్ట్ చేసింది. అంత సక్సెస్ఫుల్గా ఈ కంపెనీ నడిచింది. అయితే ఇక్కడే మోహిత్ అండ్ రాహుల్ ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని ప్లే చేశారు. ఆ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఏంటంటే బిజినెస్ మోడల్ క్లోనింగ్ అనే సక్సెస్ఫుల్ స్ట్రాటజీని మోహిత్ అండ్ రాహుల్ ఇక్కడ ప్లే చేశారు. అసలు ఏంటి ఈ బిజినెస్ మోడల్ క్లోనింగ్ అంటే మనకు తెలిసిందే, ఆన్లైన్లో ఫేమస్ కామర్స్ ప్లాట్ఫాము అమెజాన్. తర్వాత ఆ అమెజాన్ని చూసి ఫ్లిప్కార్ట్ తన సేవలను స్టార్ట్ చేసింది. ఫ్లిప్కార్ట్ ఏం చేసిందంటే సేమ్ అమెజాన్ బిజినెస్ని క్లోన్ చేసింది. సో ఫ్లిప్కార్ట్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఓయో, మనకు తెలుసు ఓయో ఎంత సక్సెస్ అయిందో. సో ఓయో కూడా ఎయిర్బిఎన్బి అనే ఒక బిజినెస్ మోడల్ని క్లోన్ చేసింది. ఆ విధంగా ఎయిర్బిఎన్బిని క్లోన్ చేసిన ఓయో ఇండియాలో చాలా సక్సెస్ఫుల్గా తన బిజినెస్ రన్ చేస్తుంది. అలాగే ఊబర్ నుంచి పుట్టిందే మన ఓలా. సో ఓలా తెలుసు కదా మనకి ఎంత సక్సెస్ అయిందో. ఈ ఓలా కానీ ఓయో కానీ అలాగే ఫ్లిప్కార్ట్ కానీ ఎలాగైతే ఆల్రెడీ సక్సెస్ అయిన బిజినెస్ మోడల్స్ నుంచి క్లోన్ అయ్యాయో అదేవిధంగా కెనడాలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్న ది ఆర్డినరీ అనే కంపెనీ నుంచి వీళ్ళు మోహిత్ అండ్ రాహుల్ మినిమలిస్ట్ అనే స్కిన్ కేర్ ప్రోడక్ట్ని వీళ్ళు డెవలప్ చేశారు. సో మార్కెట్లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్న ది ఆర్డినరీ అనే స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఏ విధంగా సక్సెస్ అయింది అని వీళ్ళు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్లో వీళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఫేమస్ ఫెయిర్నెస్ క్రీమ్ ఫెయిర్ అండ్ లవ్లీ నీకు ఏ స్కిన్ టోన్ ఉన్నా, బ్లాక్ కలర్ స్కిన్ టోన్ ఉన్నా, వైట్ స్కిన్ టోన్ ఉన్నా, బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ ఉన్నా వాళ్ళు ఒకటే ప్రోడక్ట్ని అమ్ముతారు. అయితే వాళ్ళు దీన్ని ఏమంటారంటే వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ ప్రోడక్ట్స్ అంటారు. సో ఈ స్ట్రాటజీ తోటే ఏ కలర్ స్కిన్ టోన్ ఉన్నా వీళ్ళు ఇచ్చేది కేవలం ఒకటే ప్రోడక్ట్. సో ఈ ఆర్డినరీ అనే కంపెనీ ఈ స్ట్రాటజీని తీసి బుట్టలో పడేసింది. అందుకే ది ఆర్డినరీ అనే కంపెనీ సక్సెస్ అయింది. వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళు తయారు చేసే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్లో
ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ గురించి ఆ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ ముందల్నే ప్రజలకు తెలిసేటట్టు, అంటే కస్టమర్కి తెలిసేటట్టు వాళ్ళు ప్రింట్ చేశారు. కానీ మనం చూస్తే వేరే కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే ఆ ప్రోడక్ట్లో యూజ్ చేసిన కెమికల్స్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే విషయాలని బ్యాక్ సైడ్ ఎక్కడో ఆ బాక్స్కి చాలా చిన్న లెటర్స్లో రాస్తాయి. ఒకవేళ ఎవరైనా కస్టమరు నేను వాడే ప్రోడక్ట్ ఏంటి, అందులో ఏ ఇంగ్రీడియంట్స్ కలిసినాయి తెలుసుకుందాం అని చూసినా కూడా మనకు కనిపించదు, దొరకదు. చాలా చిన్న లెటర్స్లో వాళ్ళు వేరే కంపెనీస్ రాస్తాయి. ఆ స్ట్రాటజీని వీళ్ళు బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి ఆ కస్టమర్ ట్రస్ట్ని వీళ్ళు గెయిన్ చేశారు. అందుకే ది ఆర్డినరీ అనే కంపెనీ యూరోప్లో అది స్థాపించిన అతి కొద్ది రోజుల్లోనే చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆ సక్సెస్ని, ఆ స్ట్రాటజీని మోహిత్ అండ్ రాహుల్ యూజ్ చేసుకున్నారు. అయితే వన్ సైజ్ ఫిట్స్ ఫర్ ఆల్ ప్రోడక్ట్ అనే స్ట్రాటజీలో వచ్చిన ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తయారు చేసే ఆ స్కిన్ కేర్ ప్రోడక్టు ఎంత సక్సెస్ అవుతుంది, ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేది వీళ్ళు శాస్త్రీయంగా చెప్పలేరు. సో ఇక్కడ మోహిత్ అండ్ రాహుల్ ఇదే స్ట్రాటజీని బ్రేక్ చేసి వాళ్ళు సక్సెస్ సాధించారు. మార్కెట్లో ఇప్పటికీ చాలా గెయిన్స్ ఆ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఉన్నారు. వాళ్ళతో వీళ్ళు పోటీ పడాలి అంటే వీళ్ళు కస్టమర్ ట్రస్ట్ గెయిన్ చేయాలి. ఆ కస్టమర్ ట్రస్ట్ గెయిన్ చేయడం ఎలా అంటే వీళ్ళు తయారు చేసే ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ని సైంటిఫికల్గా ప్రూవ్ చేయాలి. అలాగే అందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్ని క్లియర్గా ప్రజలకు కనిపించేలా, అర్థమయ్యేలా ముందుగానే, అంటే ఆ బాక్స్ ముందుగానే రాయాలి చాలా పెద్ద లెటర్స్తో అని వీళ్ళు స్ట్రాటజికల్గా ఒక మూవ్ చేశారు. ఆ మూవ్ చాలా సక్సెస్ అయింది. ది ఆర్డినరీ అనే ఆ ప్రోడక్ట్ని ఇన్స్పైర్గా తీసుకొని ఆ ప్రోడక్ట్ని క్లోనింగ్ చేసి మోహిత్ అండ్ రాహుల్ ఇండియాలో మినిమలిస్ట్ అనే స్కిన్ కేర్ ప్రోడక్ట్ని తయారు చేశారు. దీనికోసం వాళ్ళు సైంటిఫికల్గా రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ చేసి ఏదైతే ఆ ఫలితాలు ఉన్నాయో, అంటే ఏ స్కిన్ టోన్కి ఏ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది అనేది క్లియర్గా ప్రతి స్కిన్ టోన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఈ ఇంగ్రీడియంట్స్ వాడితే ఆ స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా క్లియర్గా ఆ బాక్స్ ప్రింట్ పైన రాశారు. సో ఇదే ప్రజల ట్రస్ట్ గెయిన్ చేసింది. అయితే ఇది అంత ఈజీగా వచ్చింది కాదు, ఎందుకంటే వీరు చాలా చిన్న కంపెనీ. సో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో ఉన్నాయి. సో వాళ్ళని బీట్ చేసి వీళ్ళు మార్కెట్లో స్టేబుల్గా ఉండాలి అంటే చాలా ఖర్చు పెట్టి ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. కానీ మోహిత్ అండ్ రాహుల్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో కానీ లేదంటే ఈ సెలబ్రిటీలతోటి కానీ వీళ్ళు ప్రమోషన్స్ చేపించలేరు. ఎందుకంటే ఆ ప్రమోషన్కి కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అదే డబ్బులు వీళ్ళు ఈ ప్రోడక్ట్ క్వాలిటీని గెయిన్ చేసే దానిపైన వీళ్ళు యూజ్ చేశారు. సో దానిలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకు ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ పేజీలో మినిమలిస్ట్ అనేది ఒక ప్రోడక్ట్, స్కిన్ కేర్ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే చాలా డిఫరెంట్గా ఆ బాక్స్ను కూడా డిజైన్ చేశారు. అంతేవిధంగా ఆ ప్రోడక్ట్స్ పైన ఆ ప్రోడక్ట్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి, ఆ ప్రోడక్ట్స్లో కలిపిన కెమికల్స్ గురించి, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పెద్ద స్టిక్కర్ వేశారు. ఇదే జనాలను చాలా ఆకర్షించింది. అండ్ మనం ఒకటి ఆలోచించాలి, అన్ని కెమికల్స్ మన చర్మానికి హాని చేయవు. చాలా కెమికల్స్ మన స్కిన్ హెల్తీగా మారడానికి యూజ్ అవుతాయి. సో ఆ విషయాన్నే మోహిత్ అండ్ రాహుల్ ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ తోటే వాళ్ళు మినిమలిస్ట్ అనే బ్రాండ్ని ఇండియాలో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో చాలా ట్రస్టబుల్ బ్రాండ్గా వీళ్ళు తయారు చేశారు. దీనిలో భాగంగానే వాళ్ళు 8 నెలల్లోనే 100 కోట్ల మార్కెట్కి వాళ్ళు టచ్ చేశారు. సో దానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. ప్రజల్లో ట్రస్ట్ గెయిన్ చేయడం అనేది వీళ్ళు సాధించిన చాలా పెద్ద అచీవ్మెంట్గా వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఈ సక్సెస్ వారికి అంత ఈజీగా రాలేదు. వీళ్ళు ఈ ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత జనాలతో, అంటే ఈ ప్రోడక్ట్ ఎవరైతే వాడుతున్నారో ఆ కస్టమర్స్తో
చాలా జెన్యున్గా రివ్యూస్ ఇప్పించారు. సో ఆ జెన్యున్ రివ్యూస్ పబ్లిక్లో చాలా వైరల్గా మారాయి. అంటే ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఆ ప్రోడక్ట్ని నేను వాడి దానివల్ల నాకు యూజ్ అయింది, అంటే నా స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ ఇచ్చారని జనాలతో పాటు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫ్రీగా వీళ్ళకి ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడము స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తే అది చాలా తొందరగా జనాల్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇది సోషల్ మీడియా టైం కాబట్టి. సో ఆ విధంగా వీళ్ళు డబ్బులు పెట్టకుండానే ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ఈ ప్రోడక్ట్ని చాలా వైరల్ చేయించారు. సో వీళ్ళు ఈ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా కాదా అని తెలుసుకోవడానికి ఒక మార్కెట్ స్ట్రాటజీని యూజ్ చేశారు. అదే ఆర్డినరీ అనే కంపెనీ యూజ్ చేసిన స్ట్రాటజీని వీళ్ళు కూడా యూజ్ చేశారు. ది ఆర్డినరీ అనే కంపెనీ ఏం చేసిందంటే చాలా తక్కువ బాటిల్స్ని ముందుగా ప్రొడ్యూస్ చేసింది. సో అదే విధంగా మోహిత్ అండ్ రాహుల్ ఈ స్కిన్ కేర్ బ్రాండ్స్ని ముందుగా కేవలం 1000 బాటిల్స్ మాత్రమే తయారు చేశారు. అయితే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్లో వీళ్ళ యూనిక్ స్టైల్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ నుంచి జెన్యున్గా చెప్పిన ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో జనాలకు చాలా నచ్చాయి. సో వాళ్ళు ఏదైతే 1000 బాటిల్స్ తయారు చేశారో 2 రోజుల్లోనే ఆ 1000 బాటిల్స్ అయిపోయాయి. సో ఇదే విధంగా వాళ్ళు ఈ స్ట్రాటజీనే ఫాలో అయ్యారు. ఎప్పుడైతే ఈ బాటిల్స్ అయిపోతున్నాయో వాళ్ళు తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేగాని మనము ఆల్రెడీ ఒక యూనిట్ స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి వేల బాటిల్స్ వాళ్ళు తయారు చేసి డబ్బును దాంట్లో కుమ్మరించలేదు. సో ఈ ప్రోడక్ట్ సక్సెస్ కావడానికి చాలా యూజ్ అయింది. సో జనాల నుంచి వచ్చిన ఈ స్పందనని చూసిన తర్వాత మినిమలిస్ట్ కంపెనీ ఏం చేసిందంటే కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని తయారు చేసింది. అంటే ఏ కలర్ స్కిన్ టోన్ ఉంటే ఆ కలర్కి తగ్గట్టు కస్టమైజ్డ్ వర్షన్ని తయారు చేసింది. అందులో చాలా సక్సెస్ అయింది. సో ఎప్పుడైతే కస్టమర్కి వీళ్ళు చాలా కస్టమైజ్డ్గా, అంటే నా స్కిన్ టోన్, ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ టోన్ డార్క్ ఉంది, ఆ డార్క్ స్కిన్ టోన్కి ఏ స్కిన్ ప్రోడక్ట్ యూజ్ అవుతుందో వీళ్ళు చాలా క్లియర్గా ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్ తోటి కస్టమర్స్కి చూపించడం జరుగుతుంది. అప్పుడు కస్టమరు ఆయన స్కిన్ టోన్కి తగ్గట్టు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కస్టమర్స్లో ట్రస్ట్ని మినిమలిస్ట్ కంపెనీ సంపాదించింది. సో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసి వాళ్ళు 8 నెలల్లోనే 100 కోట్ల రూపాయల వరకు రీచ్ అయ్యారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఈ కంపెనీని హిందుస్థాన్ యూనిలీవర్ అనే కంపెనీకి మినిమలిస్ట్ కంపెనీని అమ్మేశారు. అందుకు చాలా బలమైన కారణం ఉంది. ఏంటి అంటే సక్సెస్ఫుల్లో ఉన్నప్పుడు కంపెనీ అమ్మడం ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేశారు. అయితే అప్పటికే యూరోప్లో చాలా ఫేమస్ అయిన ది ఆర్డినరీ అనే కంపెనీ ఇండియాలో కూడా తన ప్రోడక్ట్ని రిలీజ్ చేసింది. సో ఆల్రెడీ ది ఆర్డినరీ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, ప్రపంచంలో చాలా దేశాల్లో ది ఆర్డినరీ అనే కంపెనీ తన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని అమ్ముతుంది. సో ఆ కంపెనీకి పోటీగా ఉండాలి అంటే అంత ఈజీ కాదు. అందుకే మోహిత్ అండ్ రాహుల్ చాలా తెలివిగా ఆలోచించి అప్పటికే చాలా ఫేమస్ అయిన HUL కంపెనీకి ఈ కంపెనీని అమ్మడం జరిగింది. దాని ద్వారా వీళ్ళు మోహిత్ అండ్ రాహుల్ ఇద్దరికి 1700 కోట్లు, ఆయనకు 1700 కోట్లు, ఈయనకు 1700 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, కంపెనీని స్టార్ట్ చేయడమే కాదు, కంపెనీకి సంబంధించిన కీలక విషయాలను ఎప్పుడు ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంటే. అండ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అవసరం లేదు. దానికి తగ్గట్టు రీసెర్చ్, దానికి తగ్గట్టు ఒక స్ట్రాటజీ తోటి వస్తే చాలు మనము సక్సెస్ అవుతాము అని మోహిత్ యాదవ్ అండ్ రాహుల్ యాదవ్ మనకు నిరూపించారు. సో ఎక్కడో రాజస్థాన్ నుంచి ఒక కంపెనీ పెట్టాలి, ఆ కంపెనీని సక్సెస్ చేయాలి అనే ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉందో ఉన్నత స్థానంలో ఉండడానికి కారణమైంది. మనలో కూడా చాలామంది చాలా అనుకుంటాం, అంటే మనం కూడా ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దాం, మనం కూడా ఒక కంపెనీ పెడదాం, ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇద్దామని మనం కూడా చాలాసార్లు అనుకుంటాం. కానీ అందుకు తగ్గ శ్రమ, ఆ కష్టం, ఆ పట్టుదల ఏదో అది ఉన్న వాళ్ళే ఇప్పుడు సక్సెస్ అవుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నా, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. టేక్ కేర్ అండ్ బాయ్.